టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ వరుసగా 3 మ్యాచ్లో గెలిచి సూపర్ 8కు చేరింది. న్యూయార్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ 3, విరాట్ కోహ్లీ డకౌట్ నిరాశపరచగా రిషబ్ పంత్ 18 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో అర్ధశతకం సాధించాడు. శివం దుబే 35 బంతుల్లో 1 4 1 6తో 31 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. యూఎస్ఏ బౌలర్లో సౌరభ్ నేత్రవల్కర్ 2, అలీఖాన్ 1 వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన అమెరికా జట్టులో నితీష్ కుమార్ 27 టాప్ స్కోరర్, స్టీవెన్ టైలర్ 24, కోరే అండర్సన్ 14, అరెన్ జోక్స్ 11, హర్ప్రీత్ సింగ్ 10, షాడ్లీ నాన్ 11 పరుగులు చేశారు. హర్షదీప్ సింగ్ 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి టీ20 ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. హార్దిక్ పాండ్యా 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో అమెరికాకు 5 పరుగులు పెనాల్టీ విధించారు. భారత్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు కొత్త ఓవర్ ప్రారంభించడానికి 3 సార్లు 60 సెకండ్ల సమయం తీసుకుంది యూఎస్ఏ. దీంతో నిబంధన ప్రకారం అమెరికాకు 5 పరుగులు పెనాల్టీ విధించారు. 16వ ఓవర్ ప్రారంభమయ్యే ముందు ఈ పరుగులను టీమిండియా ఖాతాలో కలిపారు. న్యూయార్క్లో ఇదే అత్యధిక పరుగుల ఛేదన. 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన హర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.